కష్టకాలం ఎప్పుడు వచ్చినా మనుషులకి తెలీదు. చేపలంట వలలో చిక్కితే ఎలా ఉంటాయి? సంతోషంగా ఉంటాయా? వల నుంచి బయటికి రావాలని, ఇంకా మీకు కావాలంటే గేలానికి చిక్కుపడ్డ చేపని చూడండి విలవిలలాడుతుంటుంది. అదేవిధంగా పిట్టలు వలలో పడ్డప్పుడు ఆ పిట్టలు ఎంత విలవిలలాడుతుంటాయో, తన్నుకుంటూ ఉంటాయో. అశుభకాలం అనేది ఒకటి ఉంటుందంట. అశుభకాలంలో హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కుపడతారు. దట్ ఈస్ ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చేటు కాలం, ఈ కష్టకాలాన్ని అనుభవించాల్సిందే. ప్రసంగికుడు కష్టకాలం అనుభవించాల్సిందే. ప్రతి ఒక్క ఎప్పుడు వస్తుంది అది మనకు అది తెలియదు. ఈరోజు ఉన్నట్టే రేపదే ఉంటామా మనం అనుకుంటారు చాలామంది. ఈరోజు నేను బాగానే ఉన్నాం కదా, ఈరోజు పర్వాలే, ఈరోజు పర్లేదు, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, వాక్యం చదవకపోయినా పర్లేదు, కొంచెం